మనకు రాసి పెట్టుంది. ఎదిగినా అప్పుడప్పుడు ఊరు ముఖం చూస్తాం. ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు. హాయ్ విరాజిత. హాయ్ అక్షయ్. అలాగా కడుపులోకి వెళ్ళిపోద్ది. రత్నబాబు గారు ఎక్కడికండి? దొడ్డుకి. మీరు ఈ ఏజ్ లో కూడా అందంగానే ఉన్నారు. పెద్ద ఏజం కదండి. ఆ గుమ్మం ముందెందుకురా ప్యాకెట్ ఆడుతున్నావు? కొంచెం వయ్యారం తగ్గించాం. చుట్టాలు రాబందులు. సత్యవతి కుదిరికి నాకు చిన్న సబ్జెక్ట్ నడతానండి. ముద్దు కొంచెం మసాలా యాడ్ చేస్తేనే వినేవాడికి వినసొంపుగా ఉంటది. ఆఫ్ కరెంట్ అత్త సగం సగం ఎందుకని నేనే తీసేస్తున్నాను. మీరు జోకులు బాగా వేస్తారండి. అందుకే జోకర్లా ఉండిపోయాడండి. ఇలాగే మంచి పేరు తెచ్చుకో, గొప్ప సంబంధాలు వస్తాయి. అతనేమన్నా పనిలేనోడా, పనికిమాలోడా? ఉర్రితాడు. ఇట్స్ ఓకే ఫర్ యు. వాళ్ళందరూ నా పెళ్లిని బాధ్యతగా తీసుకున్నారు. అలా ప్రేమించే అమ్మాయి దొరికితే ఎవడని వదులుకుంటాడే? కట్టుకున్న దానికి జ్వరం వస్తే ఊరవతలున్నది మందులు వేసుకుందంట. చూసావులే ఆ ఇంగ్లీష్ పిల్లతో నీ ఎక్కను పక్కపక్కలోను. బావేం చెప్తే అదే కరెక్ట్. మీరు కూడా ఆర్కెస్ట్రా మీద పులిహోర కలుపుతున్నారు కదా. జరగదు అని తెలితే నేను దాని జోలికి వెళ్ళనరా. వాళ్ళందరూ ఎందుకు సంకనాకపోతారో తెలుసా? జూదం వ్యసనం అయితే బల్ల ఏదో ఒక కుటుంబం నాన్న. నోటి మాట కాదు. పద్మబాబు ఏంట్రా నీలవేనిటి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఈసారి తేడా వస్తే ఎన్నుపో తిరిగిపోద్ది. దిగొచ్చాడా కొమ్ములు ఉన్నాయా? కోకలు పిచ్చాడు. లోపలికి బట్టలు పూజ కదండి. గుమ్మం దగ్గర ఎంత తొందరపడ్డారు. పేకను కోస్తే మటన్ అవుద్ది, మిమ్మల్ని కోస్తే మటన్ అవుద్ది. మీటింగ్ కి పెద్ద యాదవనే పిలొద్దని చెప్పానా? నోర్మి ఆ నాగబాబుతో నీకు గొడవేంట్రా? నువ్వు తినకపోతే ఎవడికి రా నష్టమా? నోర్ముయ్, నువ్వు కూడా ఎదవ్వే. ఊళ్ళో పనులేమవ్వాలి. అవునండి, సత్యవతి అవ్వాలి, నేలవేనా అవ్వాలి. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలంటారు. అయితే నువ్వు పెళ్లి చేసుకో. ఆడగాలు తగిలి చాలా రోజులైందంట. అక్కరకు రాని వయసు ఎంతసేపు నిలబడుతుందమ్మా? కోపగించుకుంటే గొడవ వద్ది, తలంచుకుంటే బతికినా చచ్చిపోయినా కలపాలన్నా భార్య అండి. నాకెందుకుంటాయి కోపాలు? ఆర్చాలా తీర్చాలా? ఆకాశాన్ని తల పైకెత్తే చూడాలి, స్థాయిని బట్టి నిలబడాలి, పరపతిని బట్టి బతకాలి. ఎద్దు నందైనప్పుడు రైతు శివుడే కదరా. నాతో ఇంకెప్పుడు మాట్లాడడానికి ట్రై చేయకు. నువ్వెంత తలపైకి ఎత్తినా నీ చెయ్యి ఎప్పుడు కిందే. ఏంటి దాన్ని కొట్టావంట? ఇప్పుడు వచ్చే పండక్కి ఎప్పటి నుంచి ఒడ్లు దంచుకుని కూర్చోలేం కదా. ఒకళ్ళు చదివితే బతుకుతా, నువ్వు కూడా మాట్లాడమే. ఇప్పుడు ఏంటంటావే? ఇంటికి తీసి తెంపేస్తా నాగబాబు. కరెంటు వైర్లు మరి ఇటు తెంపేయడానికి తగిలితేనే ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంటే సచ్చి బతికినట్టే. అనుభవించినోడికి తెలుస్తుంది. తప్పులు చేస్తే నిలదెత్తాం తప్ప తప్పున్న కొడుకులతో నీతులు చెప్పించుకోను. ఎస్పెషల్లీ నీలాంటి వాడితో. మనకు రాసి పెట్టలేదు. మధురమే. బొక్క వెనకరా.